పోయినటువంటి వాళ్ళ గురించి కానీ ఉన్నటువంటి వాళ్ళ గురించి కానీ ఇద్దరి గురించి కూడా వాళ్ళు బాధపడవచ్చుమా అని చెప్పి చెప్తూ, నతు ఏవ అహం జాతునాసం నా త్వం నా ఇమే జనాధిపాహ. ఎప్పుడైనా అటువంటి ఒక రోజు ఉన్నదా అంటే నేను లేనటువంటిది. ఇంకా పూర్వం ఎప్పుడు కూడా నేను లేను అనేటువంటిది ఎప్పుడు కూడా లేదు. నత్వం నువ్వు కూడా లేకుండా ఉండనటువంటిది ఏది కూడా ఎప్పుడు లేదు. నా ఇమే జనాధిపాహ, ఈ రాజులందరూ ఎవరి గురించి అయితే వీళ్ళంతా కూడా చనిపోతారని చెప్పి నువ్వు దుఃఖిస్తున్నావో వాళ్ళు కూడా లేనటువంటి రోజు ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. వాడు ఎప్పుడు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు నీకు తెలిసినటువంటి వీళ్ళు ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటే ఇంతకు ఈ కాలంలోనే కాదు, ఇంతకు పూర్వం కూడా ఒక 500 సంవత్సరాల క్రితం కానీ 1000 సంవత్సరాల క్రితం కానీ అంతకు పూర్వోపయుగంలో కానీ ఎప్పుడైనా సరే అన్ని యుగముల్లోనూ కూడా వాళ్ళు ఉన్నారు. అలాగే నచైవ న భవిష్యామః, రాబోయేటువంటి కాలముల్లో మనం ఉండము. ఇతః పరం సర్వే వయం న భవిష్యామః, మనమంతా ఉండము అనేటువంటిది నీకు ఎలా తెలుసు అంటే నువ్వు ఎదుర్కొన్నా వీళ్ళని ఇప్పుడు చూస్తున్నావు అంటే వీళ్ళు ఎప్పుడు ఉంటారు అని చెప్పి ఉన్నారని చెప్పి నువ్వు అనుకుంటావు. నువ్వు కనుక ఒకవేళ బాణాలు వేసి వీళ్ళని సంహరించేస్తే వీళ్ళు ఉండరు అని చెప్పి నువ్వు అనుకుంటావు. అయితే నీకేం ఎలా తెలుసు ఇంతకు పూర్వం వీళ్ళు లేరు అనేటువంటి విషయం అంటే నీకు తెలిసినటువంటిది ఇవి ఎప్పటి నుంచి వీళ్ళ పుట్టుక నుంచి నీకు తెలుసు. అంటే మనకి తెలిసినటువంటిది పుట్టుక నుంచి మరణం వరకు ఆ మధ్యలోనే మనం జీవించి ఉన్నామని చెప్పి మనం అనుకుంటాం. అయితే పుట్టుక పూర్వం కూడా మనం ఉంటాము, ఉండము అనేటువంటి విషయం నీకు తెలియదు కదా, కానీ ఉండడం అనేటువంటిది సత్యం. అలాగే మరణించినటువంటి తర్వాత కూడా ఉంటాం, అప్పుడు కూడా లేకపోవడం అనేటువంటిది ఉండదు. అంటే ఈ రెండూ కూడా ఉంటాయి. అది నీకు తెలియదు, నాకు తెలుసు సుమా అని చెప్పి దాని గురించి చెప్తాను. వీళ్ళందరూ నువ్వు కానీ నేను కానీ ఈ రాజులు కానీ వీళ్ళంతా కూడా ఇంతకు పూర్వం లేరు అనేటువంటిది లేదు. ఇంతకు పూర్వం కూడా వాళ్ళు ఉన్నారు. అంటే నీకు తెలిసినటువంటి ఈ రూపంలోనే వాళ్ళు ఉండకపోవచ్చు, ఇంకొక రూపంలో ఉండవచ్చు. ఈ రూపంలో కాకపోతే ఆ రూపంలో ఉన్నా సరే వాళ్ళే ఉంటారు. ఎలా ఉంటారు అంటే వాళ్ళ ఏ జీవుడైతే ఈ రూపాలను తీసుకుంటున్నాడో ఆ జీవుడు అలాగా జీవిస్తూనే ఉంటాడు. ఏమని చెప్తారు, భగవంతుడి యొక్క సృష్టి చేయడము అనేటువంటి దాని కింద ఈ లోకముల నుంచి ఇలాగా పైన సృష్టి దిగుతూ వస్తూ ఉండగా ఈ పరిణామము అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఈ జీవుడి పైనుంచి దిగి వచ్చినటువంటి అతను అన్నిటికంటే అక్కడ ఉండేటువంటి స్థితిలోకి ముందు చేస్తాడు. ఖనిజం అనేటువంటి స్థితిలోకి చేస్తాడు. ఖనిజం అనేటువంటి స్థితిలో కొన్నాడు ఉండగా 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 అక్కడి నుంచి వృక్షం అనేటువంటి స్థితిలోకి ఎదుగుతాడు. వృక్షం అనేటువంటి స్థితిలో ఉండి కొన్నాడని జంతువు అనేటువంటి స్థితిలోకి వస్తాడు. అక్కడి నుంచి మానవుడు అనేటువంటి స్థితిలోకి వస్తాడు. ఇలాగ పరిణామం అనేటువంటిది సాగుతూ ఉంటుంది. ఈ సాగుతూ ఉండడంలో ఈ రూపంలో ఉండకపోవచ్చు కానీ ఇంకొక రూపంలో ఉంటారు. అంటే వీళ్ళంతా కూడా ఇంత పూర్వం ఉన్నారు. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క స్టేట్ అనేది ఒక్కొక్కమే కాదు, కొన్ని వందల జన్మలు పడ్డారు ఒక్కొక్క స్టేట్కి. అంటే ఒక స్త్రీ నుంచి ఇంకొక స్త్రీకి రావడం అనేటువంటి దానికి అది కేవలము వాళ్ళ మీదనే ఆధారపడి ఉండదు. భూమికి కూడా ఇలాగా దశలు ఉంటాయి. ఆ భూమి ఒక్కొక్క దశ దాటి ఇంకొక దశలో పెడుతున్నప్పుడు అప్పటి కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా నెక్స్ట్ దశలోకి వాళ్ళ యొక్క అంటే వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఉందో దాంట్లో కొంతమంది మళ్ళీ ఆ దశలోకి వస్తున్నారు. ఇది ఒక చట్టంలాగా జరుగుతూనే ఉంటుంది. అంటే ప్రతి దశలోనూ కూడా ఆ దశ కొన్నాళ్ళు ఉండగా క్రమంగా ఆ జీవుడు అనేటువంటి వాడు ఇంకొంచెం ముందడం అనేటువంటి ఉంటుంది. అంటే ఖనిజముల్లో కూడా మనకి ఎలాగైతే కొన్ని ప్రెషస్ స్టోన్స్ ప్రెషస్ మెటల్స్ ఉన్నాయో కొన్నిటికి పెద్ద వాల్యూ లేదు, ఇంకొన్ని చాలా వాల్యూ ఉంది. బంగారము మొదలైనటువంటి వాటికి మనము విలువనిస్తాం. అదే మనకి ఇనుము మొదలైనటువంటి వాటికి కదా విలువని, రాయి రప్పాలంటి వాటికి విలువ. రాళ్ళ వాటిల్లోనూ కూడా కొన్ని మెరిసేటువంటి ఏవైతే ఉంటాయో వాటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి విలువ ఉంటుంది. మామూలుగా ఉండేటువంటి కొండరాళ్ళు అలాంటి వాటికి ఉండదు. అంటే ఖనిజాల్లో కూడా తీసుకుని మనకు 20-30 ఖనిజాలు ఉన్నాయి అనుకుంటే కొని ఆ 20-30 ఖనిజాల్లోనూ కూడా మనకి గ్రేడింగ్ ఉన్నాయి. కొన్నిటికి విలువ ఎక్కువ ఉంటుంది, కొన్నిటికి విలువ తక్కువ ఉంటుంది. ఒక ఖనిజం విలువ ఎక్కువ ఉండేటువంటి స్థితిలో ఎందుకు ఉంది, విలువ తక్కువ ఉండేటువంటి స్థితిలో ఎందుకు ఉంది అని అంటే ఏ ఖనిజంగా అయినా సరే మొట్టమొదటి వచ్చినవాడు
ఆ బేస్ మెటల్ అట్టడుగు స్థితిలో ఉండే ఖనిజంగానే వస్తాడు. అంటే రాయిగానే లేకపోతే రైలుగానే వస్తాడు. అలా రాళ్లలో ఉంటూ ఉండగా దాంట్లో కొంచెం కదలిక లాంటిది వచ్చేది ఏమిటోకి అలా రాయిగా ఉండేటువంటి స్థితిలోనే కొంచెం మెరుగులు సంతరించుకునేటువంటి స్థితిలోకి జరుగుతుంది. అంటే అది నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళడానికి ముందుకు వస్తూ ఉందన్నమాట. అంటే బంగారపు స్థితిలోకి వచ్చినటువంటి ఖనిజం ఏదైతే ఉందో అది తర్వాత ఇంకా వృక్ష స్థితిలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఇంకా వెనకాల ఇనుము స్థితిలోనూ ఇంకా మిగిలినటువంటి స్థితుల్లోనూ ఇంకా ఈ స్థితిలో రావాలి. వచ్చిన తర్వాత ఇందులోకి వెళ్తాయి. అలాగే వృక్షముల్లో ఉండేటువంటి స్థితుల్లో కూడా అడవిలోనూ వాటిల్లో ఉండేటువంటివి మనిషికి అవసరమైనటువంటి పళ్ళని కానీ పువ్వుల్ని కానీ ఇవ్వటువంటి కేవలం ఇంధనానికి మాత్రం పనికొచ్చేటువంటివి దానికి కూడా పనికిరానటువంటి అనేకమైనటువంటి చెట్లు ఉంటాయి. ఆ చెట్ల స్థితిలో ఉండేటువంటివి నెమ్మదిగా ఏం చేస్తాయి, వాటి ఏళ్ళలో ఉండేటువంటి పువ్వులను పళ్ళను స్వయంగా మానవుడు తిన్నగా ఉపయోగించుకునేటువంటి స్థితిలోకి వస్తాయి. అంటే అడవిలో ఉండేటువంటి చెట్లు కూడా కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటుండొచ్చు. వాటి మీద తీసి వాటిని ఏదో చేసి వాటిని ఇవి చేస్తాం. అలా కాకుండా డైరెక్ట్గా మనం ఉపయోగించుకునేటువంటి ఒక మామిడి చెట్టు, ఒక కొబ్బరి చెట్టు, ఒక చెట్టు వినేటువంటి స్థితిలోకి వస్తాయి. వీటిల్లోంచి అంటే ఇలాగ ఉండేటువంటి స్థితుల్లోంచి నెమ్మదిగా ఒక పూలకలు అనేటువంటి స్థితుల్లోకి తెచ్చిపెట్టారు. వీటిల్లో కూడా ముళ్ళు మొగ్గైనటువంటి ఉండే వాటిలోకి వస్తాయి. వాటిలోంచి ముళ్ళు లేనటువంటి వాటిలోకి వస్తాయి. పువ్వుల మొక్కలు లాగా వస్తాయి. పువ్వుల మొక్కల్లో ఉండేటువంటి స్థితుల్లో కూడా అన్ని రకాలైనటువంటి పువ్వుల్ని మనం ఉపయోగించాం. అంటే అడవుల్లోకి మన పువ్వుల చెట్లు కూడా బాగా పూస్తూనే ఉంటాయి. కొన్ని సువాసనలతో కూడినటువంటి పువ్వు చెట్లు ఉంటాయి. వాటికి ఇప్పుడు కాగితం పువ్వులు ఏవి ఉన్నాయంటే అవి పువ్వులు కానీ ముళ్ళతో ఉంటాయి. వాటిని కల్లోన పెట్టుకొని పూజ కూడా ఉపయోగించుకోం. సువాసనతో కూడుండేటువంటివి పూజకి పనికి వచ్చేటువంటివి వాటి కింద నెమ్మదిగా అంటే అవి వృక్ష స్థితిలో ఉండేటువంటి వాటిల్లో కొంచెం ఎదిగినటువంటి వాటి అలాగే పరిణామం అనేటువంటిది ఏమిటో ఉందంటే ఒక్కొక్క దశ నుంచి ఒక్కొక్క దశకి అదే దశలో ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి పెడుతూ ఉంటుంది. అక్కడి నుంచి అలాగ పువ్వుల మొక్కలుగా ఉండగా అప్పుడు స్థితిలోకి వస్తాయి. జంతు స్థితిలోకి వచ్చినప్పుడు మళ్ళీ జంతు స్థితిలో అట్టడుగు స్థితి ఏదైతే ఉంటుందో దాంట్లో కట్టాయి. అంటే పులులు, సింహములు, ఈ ఎలుగుబంట్లు ఇటువంటివి అంటే అవతల వాటిని సంహరించి తినే ఇటువంటివి హింసాత్మకమైనటువంటి ప్రవృత్తుల్లో ఉండేటువంటి వస్తాయి. వాటిలోంచి నెమ్మదిగా మారగా ఏంటంటే ఏనుగులు, గుర్రములు, ఆవులు ఇటువంటి వాటికి వస్తాయి. అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి స్థితి వాటి ఆవు కింద చెప్తారు. ఎందుకంటే చాలా ఇదిగా మానవుడు అనేటువంటి స్థితికి దగ్గరగా ఉండేటువంటి పశుస్థితి అది. అంటే సాగు అయినటువంటి జంతువు అంటే సాధారణంగా ఎక్కడైనా తప్పిస్తే కొమ్ము అవి విసరడం అనేటువంటివి తక్కువ ఉంటాయి. అంటే మచ్చికేటువంటి స్వభావము అవసరమైనటువంటి పాలు మొదలైనటువంటి ఇవ్వడం అనేటువంటి స్థితిలో ఉంటుంది. అంటే ఆవుని మనకు అంతగా గౌరవిస్తుంటే అది నెక్స్ట్ స్టెప్లో ఆల్మోస్ట్ అది మనిషిగా అవ్వబోతుంది. అదే నా స్థితిలో ఉంది కాబట్టి ఆవుకి ఆ గౌరవం అనేటువంటి తర్వాత ఇప్పుడు మానవ స్థితిలోకి వచ్చినప్పుడు ఏమిటవుతారు, వీళ్ళు మళ్ళీ అడవి మనుషుల కింద వాడి కింద జన్మిస్తారు. అంటే దాంట్లో ఉండేటువంటి అటడుగు స్థాయి ఏదైతే ఉంటుందో దాంట్లోకి వస్తారు. ఈ అడవి మనిషిగా ఉండేటువంటి స్థితిలో నెమ్మదిగా వాళ్ళు కొంచెం నాగరికత నేర్చుకునేటువంటివి వాటిలో సత్పురుషత్వం అనేటువంటివి ఇటువంటివన్నీ వీటిల్లోకి వాళ్ళు వస్తారు. ఈ స్థితులు ఇలా ఉంటూ ఉండగా వీటిలోకి వాటిల్లో ఉండేటువంటి స్థితిలోంచి ఇంకొక స్థితిలోకి వెళ్ళడము అనేటువంటిది ఎలా జరుగుతూ ఉంటుంది. ఒక వీటిలో ఉండేటువంటి ఖాళీలు మిగతావి పూర్తి చేస్తూ ఉంటాయి. ఈ భూమి యొక్క పరిణామ దిశలను బట్టి భూమికి కూడా ఏం చేస్తూ ఉంటారంటే తిరుగుతూ ఉండడం అనేటువంటి వాటిలో దాని యొక్క భ్రమణాలను బట్టి దాని సంఖ్య బట్టి ఏమవుతూ ఉంటుందంటే ఏ స్థితిలో ఉండేటువంటి జీవజాలము ఇంకే స్థితిలో మారాలి అనేటువంటి కొన్ని ఉంటాయి. ఆ స్థితిలోంచి ఆ స్థితిలోకి వాళ్ళు మళ్ళీ వాటికి సంబంధించినటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే అంటే ఆ మధ్యలో ఉండేటువంటి గ్యాప్ ఏదైతే ఉంటుందో అన్ని ఒక దశలో మనం చేసిన తర్వాత అంటే వృక్ష స్థితిలోకి వచ్చిన తర్వాత వృక్ష స్థితి నుంచి జంతు స్థితికి రావడానికి ఆ పర్టికులర్ దానికి ఒక్కసారి టైం పడుతుంది. అంటే ఒక్కోసారి ఏ రకంగా ఉంటుందంటే ఇప్పుడు మనం లైన్లో నుంచి ఉన్నాం, మన సినిమా మన దగ్గర వచ్చేటప్పటికి హౌస్ రూమ్ బోర్డు పెట్టేస్తాం. నెక్స్ట్ షో వరకు మనం వెయిట్ చేయాలి. నెక్స్ట్ షోలో మనకి లైన్లోనే కనుకుంటే నెక్స్ట్ షోలో మనకి ఫస్ట్ టికెట్ అవుతుంది.
ఇక్కడేమో మనం లాస్ట్లో ఉన్నాము, లాస్ట్ టికెట్, కానీ నెక్స్ట్ షోలో మనకి ఫస్ట్ టికెట్ వస్తుంది. అంటే నెక్స్ట్ భ్రమణంలో వీటికి ఫస్ట్ ఇంపార్టెన్స్ వస్తుంది. ఇవన్నీ అప్పుడు ఏమిటవుతాయి అంటే ఈ తను ఉండేటువంటి స్థితిలోకి నెక్స్ట్ స్థితిలోకి వెళ్తూ ఉండగా అప్పుడు అక్కడ ఉండేటువంటి వాటిలో ఆ స్థితి అందుకున్నటువంటివి కూడా ఉంటాయి. అంటే మన వెనకాల వచ్చి జాయిన్ అయిన వాళ్ళు కూడా ఆ టైంకే వచ్చిన వాళ్ళు, అంటే మనం 7కి వచ్చి కూర్చున్నాము, వాడు తీరిగా 9కి వచ్చాడు, వాడికి టికెట్ వరకు వచ్చాడు, ఇప్పుడు వాడు ఆ టైంకి కరెక్ట్గా వచ్చాడు కాబట్టి అని వాడు మనం అంటాడు. ఎందుకని వెయిట్ చేస్తున్నటువంటి పీరియడ్ మనం ఎక్కువ ఉంది కాబట్టి. ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి కాంబినేషన్స్ ఉంటాయి. దానివల్ల ఏమిటవుతుంది, ఒక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా ముందు నుంచి వెయిట్ చేస్తూ ముందు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొంచెం నాలెడ్జ్ ఎక్కువ, జ్ఞానం ఎక్కువ. ఎందుకని వాడు ఇప్పుడే వచ్చాడు, మనం ఇంతకు ముందు నుంచి వచ్చాం కాబట్టి మనం అప్పుడు ఉన్నాం కాబట్టి